أعوذ بالله أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الذين يشترون بعهد الله وأيمانهم ثمنا قليلا أولئك لا خلق لهم في الآخرة ولا يكلمهم الله ولا ينظر إليهم يوم القيامة ولا يزكيهم ولهم عذاب أليم صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. సర్వలోక ప్రభు అల్లాహ్ అందరి మీద శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 77వ వాక్యం యొక్క 60 మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, మరి నిన్న మనము ఒక విషయాన్ని గురించి తెలుసుకున్నాము. అదేమిటంటే, గ్రంథ ప్రజలలో ఒకడు, అంటే గ్రంథాన్ని పొంది ఉన్నటువంటి ప్రజలలో ఒకడు, అంటే యూద ప్రజలలో ఒక వ్యక్తి ఎలాంటి వాడు అంటే, అతనిని నమ్మి ఎంత ధనరాశిని అప్పగించినా మరి అతను తిరిగి చెల్లించి వేస్తాడు. మరి మరొకడు ఉంటాడు, మరి ₹1 అప్పగించినా కూడా అతను ఎంత మాత్రం కూడా తిరిగి ఇవ్వడు. దానికి కారణం ఏమిటంటే, మరి యూదులు కాని వాళ్ళ విషయంలో మమ్మల్ని పట్టుకోవడం జరగదు, అన్యుల విషయంలో, మరి యూదరేతర మరి ప్రజల విషయంలో మమ్మల్ని ఎంత మాత్రం కూడా పట్టుకోవడం జరగదు. ఎందుకంటే మేము దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి జాతి, స్వర్గము మా కోసమే మరి దైవము తయారు చేసి పెట్టాడు అన్న అపోహలో, అన్న దురహంకారంలో వాళ్ళు ఉండడమే అని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి యథార్థాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారిని ఎందుకు ప్రశ్నించడం జరగదు? తప్పనిసరిగా నేను ప్రశ్నిస్తాను అని దైవము ఇక్కడ ఒక చక్కటి మాటను సెలవిస్తున్నాడు. అదేమిటంటే, ఎవరైతే తమ ప్రమాణాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే చెడుకు దూరంగా ఉంటారో వారు అల్లాహ్కు అత్యంత ఇష్టలు. ఎందుకంటే ఇటువంటి భయభక్తులు గలవారంటే అల్లాహ్కు ఎంతో ప్రేమ. సోదరులారా, ఇది ఒక వ్యక్తి దైవం వద్ద మరి అతను గుర్తింపబడడానికి, దైవానికి ప్రీతిపాత్రుడవడానికి, దైవానికి ఇష్టడవడానికి కొలమానము, కొలబద్ధత, ప్రమాణము ఏమిటంటే అతను దైవభీతిపరుడే ఉండాలి. అంతే తప్పించి అతని యొక్క బాహ్య స్వరూపం కానివ్వండి, లేకపోతే ఐశ్వర్యాలు కానివ్వండి, ఏవి కూడా దైవం వద్దకు చేర్చవు. కాబట్టి ఎవరైతే తమ ప్రమాణాన్ని నెరవేరుస్తారో చెడుకు దూరంగా ఉంటారో. సోదరులారా, ఇక్కడ మనము కొంచెం విపులంగా ఈ అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రమాణాన్ని అంటే సహజంగా ప్రమాణం అంటే మనము ఎవరికైనా ఒక విషయాన్ని గురించి మరి చెప్పినప్పుడు, ఫలానా టైంలో నేను చేస్తాను అనో, లేకపోతే మనము ఒక మాట ఇచ్చినప్పుడు, వాగ్దానాన్ని చేసినప్పుడు దానిని నెరవేర్చడము అన్న అర్థం వస్తుంది. సోదరులారా, ఇంకొక మనకు తెలియనటువంటి విషయం ఏమిటంటే, మనము ఒక ప్రమాణాన్ని చేశాము దైవానికి, ఆ విషయము మనకు తెలియదు. అది ఎప్పుడు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మరి పుట్టక మునిపే దైవము మన ఆత్మలందరినీ కూడా ఆత్మల రూపంలో సమావేశపరిచి ఒక ప్రమాణాన్ని తీసుకోవడం జరిగింది. ఆ విషయం మనిషి మర్చిపోతుంటాడు. కానీ మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము దగ్గర నుండి మరి ఈ ప్రపంచం అంతమైపోయే వరకు, మరి పుట్టే చివరి మానవుని వరకు కూడా దైవము మరి అందరినీ కూడా సమావేశపరిచాడు.
సమావేశపరిచి మనం ఈ ప్రపంచంలోనికి ఉనికిలోనికి రాకముందే మన ఆత్మలను సమావేశపరిచి ఒక ప్రమాణాన్ని తీసుకున్నాడు. నేను మీ ప్రభువును కాదా అనగానే ఆ ఆత్మలు అన్నీ కూడా మరి సాక్ష్యం ఇస్తాయి. మమ్మల్ని సృష్టించిన వాడు నీవే, నీవు తప్ప మరొక ఆరాధ్యుడు మాకు లేడు, మేము సాక్ష్యం ఇస్తున్నాము అని ఒక ప్రమాణాన్ని చేస్తాయి. అంతేకాదు మా దైవం నీవే, నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తాము అని ఒక ప్రమాణాన్ని చేసిన తర్వాత మరి మనము ఈ ప్రపంచంలో మరి మన తల్లి గర్భం నుండి మనము ఈ విధంగా ఉనికిలోనికి ప్రపంచంలో ఉనికిలోనికి వచ్చాము. ఈ సంగతి మనిషి మర్చిపోతాడు. కానీ అతని మనోమస్తిష్కాలలో ఎక్కడో ఒక చోట ఈ సత్యము దాగి ఉంటుంది. అందుకని చూడండి, అతను 10 మంది 15 మందిని ఆరాధించి వాడు అయినప్పటికీ కూడా కష్టాలలో, నష్టాలలో, ఆపదలలో ఒక్కడిని మాత్రమే మరి వేడుకుంటాడు. దైవమా నన్ను రక్షించు, దేవుడా నన్ను రక్షించు అంటాడు తప్పించి దేవుళ్ళారా నన్ను రక్షించండి అన్నాడు. కాబట్టి అతని హృదయాంతరాలలో మరి దైవం ఒక్కడే అన్న ఆ సత్యము దాగిపోయి ఉంటుంది. అయితే మనిషి ఏం చేస్తారంటే దానిని బయటకు తీయకుండా కప్పివేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ విధంగా అతని హృదయము దేవుడు ఒక్కడే అని సాక్ష్యం ఇస్తూ ఉంటుంది? ఉదాహరణకు చూడండి, అతను అనేక మందిని ఆరాధించి వాడు అయినప్పటికీ కూడా ఏమయ్యా ఎంతమంది అయ్యా దేవుళ్ళు అనగానే లేదండి దైవం ఒక్కడేనండి అంటాడు. వీళ్ళందరూ దేవుని వివిధమైనటువంటి రూపాలు అంటాడు తప్పించి వీళ్ళందరూ కూడా దైవాలే అని ఎంత మాత్రం కూడా చెప్పడు. ఈ విధంగా దేవుడు ఒక్కడే అన్న ఆ సత్యము అతని హృదయాంతరాలలో ఎక్కడో దాగి ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే దైవము అతనితో ఒక ప్రమాణాన్ని తీసుకున్నాడు, నన్ను మాత్రమే నీవు ఆరాధించాలి అని. కానీ సోదరులారా, మనము ఈ ప్రపంచంలోనికి ఉనికిలోనికి వచ్చిన తర్వాత పుట్టే ప్రతి శిశువు కూడా దైవదాసునిగానే పుడతాడు, దేవుని విశ్వాసిగానే పుడతాడు. ఆ శిశువుకి తెలియదు ఇంతమంది దైవాలు ఉంటారు అని చెప్పేసి. ఏ విధంగా అయితే చూడండి, ఈ జీవజాలానికి, ఈ చెట్లకు, ఈ జంతువులకు ఏ విధంగా అయితే మరి అనేక మంది దేవుళ్ళు ఉంటారు అన్న ఆ విషయం తెలియదు. వాళ్ళకు ఒకటే ఒక సంగతి తెలుసు, అదేమిటంటే దేవుడు ఒక్కడే అన్న సంగతి మాత్రమే వాళ్ళకి తెలుసు. అదేవిధంగా పుట్టే ప్రతి శిశువు కూడా మరి దేవుని దాసునుగా మరి సహజమైనటువంటి విశ్వాసిగానే పుడతాడు. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, స్నేహితులు అతన్ని మార్చివేస్తారు, బహుదైవారాధకునిగా మార్చివేస్తారు, అనేక మందిని ఆరాధించే వారిగా మార్చివేస్తారు. కానీ పుట్టే ప్రతి శిశువు కూడా స్వభావరీత్యా ఒకే దేవుని దాసునిగా పుడతాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీరు ఒక ప్రమాణాన్ని చేశారు, కానీ ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచ మాయాజాలంలో పడిపోయి ఆ ప్రమాణాన్ని మర్చిపోయారు. మీరు దేవుడు ఒక్కడే అన్న ఆ సత్యాన్ని మీరు మర్చిపోయారు. కానీ ఎవరైతే మరి ఆ ప్రమాణాన్ని నెరవేరుస్తాడు, ఎందుకంటే అతనికి దైవం అనేక రకాల అవకాశాలు కల్పిస్తుంటాడు. వాస్తవానికి మరి అతని తల్లిదండ్రుల ధర్మాన్ని అతను అనుసరిస్తుంటాడు, స్నేహితుల ధర్మాన్ని అనుసరిస్తుంటాడు, మరి మరొకరి ధర్మాన్ని అనుసరిస్తుంటాడు. సహజమైనటువంటి ధర్మమైనటువంటి ఒకే దేవుని ఆరాధన అనే ఆ ధర్మాన్ని అతను మర్చిపోతుంటాడు. కానీ దైవము అతనికి రకరకాల అవకాశాలను కల్పించి సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాడు, సత్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఏదో విధంగా సత్యం అతని వద్దకు వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, ఈ వ్యక్తి ఏమంటాడంటే ప్రళయ దినాన్న, ఓ దైవమా, నా వద్దకు నీ సత్యం ఏది కూడా రాలేదు, ఒకవేళ వచ్చి ఉంటే నేను అనుసరించేవాడిని అని సాకు చెప్పే అవకాశం లేకుండా దైవం ఏదో ఒక విధమైనటువంటి ఏర్పాటు చేస్తూనే ఉంటాడు. ఉదాహరణకు చూడండి, మనము సుమారు అనేక రోజుల నుండి ఈ మస్జిద్ నుండి దేవుని సందేశాన్ని వింటూ ఉన్నాము. అనేక మంది చెవుల్లో ఇది చేరుతుంది. మరి దైవము వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తాడు. ఒకవేళ వాళ్ళు లేదంటే మాకు తెలియదు ఈ సంగతి అని దైవం వద్ద చెప్పారనుకోండి, దైవము మరి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ప్రతిరోజు కూడా నువ్వు వినేవాడివి దైవం ఒక్కడే అన్న సందేశాన్ని, కానీ నువ్వు దాన్ని విశ్వసించలేదు. కాబట్టి ఈ విధంగా సాకు చెప్పే అవకాశాన్ని దైవం ఎవరికి కూడా ఇవ్వడు. కాబట్టి దైవం ఇక్కడ చెప్తున్నాడల్లా, ఎవరైతే తమ ప్రమాణాన్ని నెరవేరుస్తారో, చెడుకు దూరంగా ఉంటారో వారు అల్లాహకు ప్రీతిపాత్రులు అవుతారు తప్పించి మేము యూద ప్రజలము, మేము మరొకటి కాబట్టి దైవము మాకు మాత్రమే మేలు చేస్తాడు, మాకు మాత్రమే మరి ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని ఎవరైనా ఆ భావనలో ఉన్నట్లయితే భయంకరమైనటువంటి మోసంలో వాళ్ళు పడిపోయి ఉన్నట్లే. కాబట్టి దైవం వద్ద ఏవి కూడా చెల్లవు సోదరులారా.
కాబట్టి అల్లాహకు దగ్గర చేర్చేది మన విశ్వాసము మరియు మన మంచి పనులు మాత్రమే. ఈ విషయం ఇదే మా దగ్గరకు చేరుస్తుంది తప్పించి మరి ఏది కూడా దైవం వద్దకు చేర్చదు. అదే విషయాన్ని ఇక్కడ అల్లాహ్ తెలియజేస్తున్నాడు, మీరు చెడుకు దూరంగా ఉండండి. సహజంగా చెడు అంటే మనం రకరకాలైనటువంటి చెడులు చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా చెడులే. అయితే అన్ని చెడులకు మూలమైనటువంటి చెడు ఒకటి ఉన్నది. చెడులకు మరి అదేమిటంటే మనిషి తన సృష్టికర్తను మరిచిపోవడము, ఆయన స్థానంలో మరొకరికి ఆ స్థానాన్ని ఇవ్వడం, ఇది అన్నిటికంటే చెడైనటువంటిది. అందుకనే అంతిమ దైవగ్రంథం ఖురాన్లో మరి ఈ పాపాన్ని గురించి దైవం తెలియజేస్తూ, ఈ పాపాన్ని నేను ఎంత మాత్రం కూడా క్షమించను అంటున్నాడు. ఇన్నల్లాహ లా యగఫిరు అయ్యుషిరక బిల్లా వ యగఫిరు మా దూన జాలిక లిమన్ యషా. ఇది తప్పించి మీరు ఏ పాపాన్నైనా మీరు చేసినా కూడా మరి పాపక్షమాపణ అడిగినట్లయితే, నన్ను నా వైపునకు తిరిగినట్లయితే నేను క్షమిస్తాను, కానీ నాకు సాటి కల్పించడం అనే పాపాన్ని మాత్రం నేను ఎంత మాత్రం క్షమించను అంటున్నాడు. కాబట్టి సోదరులారా, మరి ఆ భయంకరమైనటువంటి చెడుకు మనము దూరంగా ఉండాలి, ఆ పాపానికి మనము దూరంగా ఉండాలి. మరి పరిహారమే లేనటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పాపం నుండి మనము రక్షింపబడాలి. మరి ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారు అల్లాహకు ఎంతో ప్రీతిపాత్రులవుతారు. మరి ఎవరైతే అల్లాహకు చేసినటువంటి వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను స్వల్పమైనటువంటి వెలకు విక్రయిస్తూ ఉంటారో, చూడండి, మనము చేసినటువంటి ఆ ప్రమాణం, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తాము, మరి నిన్ను మాత్రమే మేము వేడుకుంటాము అన్న మన ప్రమాణాన్ని మనము ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఏం చేస్తాము? అనేక మంది మన దైవాలను మనము కల్పించుకుంటాము. మరి ఈయనను సంతృప్తి పరచకపోతే మరొక ఆయనకి కోపం వస్తుందేమో, ఆయనకు సంతృప్తి పరచకపోతే ఇంకొక ఆయనకు కోపం వస్తుందేమో అని చెప్పేసి మనిషి రకరకాలైనటువంటి ఆరాధ్యులను కల్పించుకుంటాడు. కాబట్టి ఈ విధంగా మరి ఆరాధన సంకెళ్ళలో అతను కూరుకుపోయి ఉంటాడు. ఈ ఆరాధన సంకెళ్ళను త్రెంచడానికి దైవము అంతిమంగా మరి ఖురాన్ను పంపించాడు. చెప్తున్నాడు, మరి లైసలక ఇబాది అన్ని ఇన్ని కరీబు ముజీబు దావతు ఇజాదా అని. ఓ ప్రవక్త, నిన్ను అడుగుతారు, దైవం ఎక్కడ ఉన్నాడు, ఆయనను చేరాలి అంటే మరి ఈ మధ్యవర్తులు మాకు అవసరమా, వీళ్ళను సంతృప్తి పరిస్తే కానీ మరి దైవం వద్దకు మేము వెళ్ళలేమా అని నేను ప్రశ్నిస్తారు. ఇప్పుడు వారికి చెప్పండి, మీరు ఏమని? అన్ని కరీబు, నేను చాలా దగ్గరగా ఉన్నాను మీకు. ఎంత దగ్గరగా అన్నాను అంటే మరి నహను అఖ్రబు ఇలైహి మిన్ హబ్లిల్ వరీద్, నేను మీ కంఠనాళాని కంటే కూడా దగ్గరగా ఉన్నాను. కాబట్టి మీకు మధ్యవర్తులు అవసరం లేదు. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపుని వింటాను, సమాధానం కూడా పలుకుతాను. కాబట్టి ప్రవక్త వారు చెప్పారు, మీకు ఏ చిన్న అవసరం వచ్చినప్పటికీ కూడా ఆ సృష్టి ప్రభువును మాత్రమే వేడుకోండి. చివరికి మీ కాలి జోడు యొక్క ఆ జోడు తెగిపోయినప్పటికీ కూడా, చిన్న ఉప్పు కంకర మీకు అవసరం వచ్చినప్పటికీ కూడా ఆ సృష్టి ప్రభువుని వేడుకోండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. కాబట్టి ఈ విధంగా దైవానికి మానవునికి మధ్య ఉన్నటువంటి అంతరాలను, ఈ భేదాలను, ఈ మధ్యవర్తులను నిర్మూలించడం కోసమే అంతిమంగా మరి దైవము ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ వారిని పంపించడం జరిగింది. కాబట్టి మధ్యవర్తులు ఎవరు కూడా లేరు. నేరుగా తన దాసుడు తన దైవాన్ని ఆరాధించాలి. మరి ఎవరైతే అల్లాహకు చేసినటువంటి వాగ్దానాన్ని మరియు మన ప్రమాణాలను, మనం అనేక రకాల ప్రమాణాలను చేస్తుంటాము. ప్రమాణాలకు సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ప్రమాణాలను మరి అతి జాగ్రత్తగా కాపాడుకోండి సుమా, లేకపోతే ఈ ప్రమాణాలే మిమ్మల్ని స్వర్గానికి దూరం చేస్తాయి అన్నారు. మనము రకరకాల ప్రమాణాలు చేస్తుంటాము. ఉదాహరణకు ఒక వ్యక్తితో మాట్లాడుతూ రేపు ఇచ్చేస్తాను అంటాము, లేకపోతే రేపు నేను వచ్చి ఇచ్చేస్తాను, లేకపోతే రేపు వస్తాను నేను అని చెప్పేసి మనము ఒట్టు కూడా పెట్టేస్తుంటాము. మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు, మీరు ప్రమాణాలను కాపాడుకోండి. మీరు అర్ధరహితంగా చేసే ప్రమాణాల గురించి అల్లాహ్ పట్టించుకోడు, కానీ బుద్ధిపూర్వకంగా మీరు ఏ ప్రమాణం అయితే చేస్తారో దాని గురించి నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని అంటున్నాడు. కాబట్టి మనం ఒక వ్యక్తికి మాట ఇచ్చే ముందు, ఒక వ్యక్తికి ప్రమాణాన్ని చేసే ముందు దానిని మనం నిర్వర్తించగలమా లేదా ఈ ఆలోచన చేసి మనం ప్రమాణాన్ని ఇవ్వాలి. నోరు ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్లు ప్రమాణాలు చేసేసామనుకోండి,
దాని గురించి మనం సమాధానం చెప్పుకోవాలి. పలానా వ్యక్తికి పలానా సమయంలో పలానా పని చేస్తాను అని నువ్వు ప్రమాణం చేశావు, నీవు ఎందుకు ఆ ప్రమాణాన్ని మరి నిలుపుకోలేదు అని దైవం మనల్ని ప్రశ్నిస్తాడు. సోదరులారా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రవచనంలో చెప్పారు. మరి బీదవాడు ఎవరు అని తన శిష్యులను ప్రశ్నించగానే ఆ శిష్యులు అన్నారు, ఓ ప్రవక్త, బీదవాడు ఎవరు అంటే ఎవరి వద్దనైతే తినడానికి తిండి ఉండదో అతను బీదవాడు అన్నారు. మరి మరొక శిష్యుడు అన్నాడు, ఎవరి వద్దనైతే ఆస్తిపాస్తులు ఉండవో మరి అతను బీదవాడు అన్నారు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, నా అనుచర సమాజంలో బీదవాడు అంటే డబ్బు లేనివాడు, తిండి లేనివాడు కాదు. ఎవడు అంటే మరి ఒక వ్యక్తి అనేక రకాల సత్కార్యాలు చేసుకుంటాడు, ప్రపంచంలో అనేక రకాల పుణ్యాలు చేసుకుంటాడు. కొండల మాదిరిగా పుణ్యాలను అతను తన దైవం అల్లాహ్ వద్ద తీసుకుని వస్తాడు. కానీ ప్రపంచంలో అతను అనేక మంది హక్కులను కొల్లగట్టి ఉంటాడు. ఒకడిని మాటలతో బాధపెట్టి ఉంటాడు, ఒకడిని చేతలతో బాధపెట్టి ఉంటాడు, ఒకడికి ప్రమాణాన్ని చేసి నిర్వర్తించకుండా ఉంటాడు. మరి సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ సమానమైనటువంటి న్యాయం చేస్తాడు. ప్రళయ దినాన ఇక్కడ మనకు న్యాయం దక్కదు, కానీ ఆ తీర్పు దినాన దైవం అందరికీ సమానమైనటువంటి న్యాయం చేస్తాడు. ఎవరికి ఏ విధమైనటువంటి అన్యాయం కూడా జరగదు. మరి అతని చేత బాధపడ్డ వాళ్ళందరూ కూడా వరుసగా నిలబడి దైవంతో ఫిర్యాదు చేసుకుంటారు. ఓ దైవమా, ప్రపంచంలో ఉన్నప్పుడు ఇతను నన్ను ఈ విధంగా బాధ పెట్టాడు, ఈ విధంగా మాటలతోటి చేతలతోటి నన్ను బాధ పెట్టాడు అని దైవం వద్ద ఫిర్యాదు చేసుకోగానే అల్లాహ్ ఏం చేస్తాడు, అతని వద్ద ఇవ్వడానికి ఏమి కూడా ఉండవు పుణ్యాలు తప్పించి. ఆ పుణ్యాలన్నింటినీ కూడా మరి అతను ఎవరి హక్కులైతే కొల్లగొట్టేశాడో వారి అందరికీ పంచుతాడు. కొండల మాదిరిగా ఉన్నటువంటి పుణ్యాలన్నీ కూడా కరిగిపోతాయి, ఇంకా అతను చేసినటువంటి తప్పులు మిగిలిపోతాయి. అప్పుడు దైవము అతని ద్వారా బాధపడ్డ వాళ్ళ యొక్క పాపాలను తీసుకువచ్చి ఇతని నెత్తి మీద వేస్తాడు. చివరికి ఏం జరిగింది, కొండల మాదిరిగా ఉన్నటువంటి పుణ్యాలు కరిగిపోయి వాటి స్థానంలో పాపాలు వచ్చేస్తాయి. మరి అతను నరకంలో నిగిపోతాడు. ఇది సోదరులారా నిజమైనటువంటి దివాళా తీయడం అంటే ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి మనము ఎన్నో పుణ్యకార్యాలు ఆచరిస్తూ ఉంటాము, మంచి మంచి పనులు మనము చేస్తుంటాము, పుణ్యాలను మనము కూడబెట్టుకుంటూ ఉంటాము. కానీ మన ద్వారా అనేక రకాల తప్పులు జరిగిపోతుంటాయి. అనేక మందిని మనము బాధ పెడుతూ ఉంటాము మాటలతోటి, చేతలతోటి. మరి ఒకవేళ మనము వాళ్ళను పాపక్షమాపణ అడగకుండా, నన్ను క్షమించు అని అతన్ని మనము అడగకుండా ఒకవేళ మనము ఈ ప్రపంచంలో మరి చనిపోయినట్లయితే పరలోకంలో వాళ్ళ యొక్క హక్కును దైవము మరి మన ద్వారా ఇప్పిస్తాడు. మన వద్ద ఇవ్వడానికి ఏమి కూడా ఉండవు, పుణ్యాలు తప్ప. ఆ పుణ్యాలను అతనికి ఇచ్చివేయవలసి ఉంటుంది. ఎంతో కష్టపడి మనం సంపాదించుకునేటువంటి పుణ్యాలను ఇతరులకు మనము ఇచ్చివేసే పరిస్థితి వచ్చినప్పుడు మన పద్ధతి, మన ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సోదరులారా, మరి అదే విషయాన్ని ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. ఎవరైతే ప్రమాణాలను స్వల్పమైనటువంటి ధరలకు విక్రయించేస్తూ ఉంటారో, అంటే దేవునికి చూడండి, దేవుని విషయమే చూడండి. మనం ఒక ప్రమాణాన్ని చేసి వచ్చాము, నిన్ను మాత్రమే ఆరాధిస్తాము అని చెప్పి, కానీ మనము చిన్న చిన్న కారణాలకు స్వల్పమైన ధరలకు మన విశ్వాసాన్ని అమ్మేసుకుంటూ ఉంటాం. మనం ఉదాహరణకు మనకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆపద వచ్చిందనుకోండి, వెంటనే మనం దైవాన్ని మార్చేస్తాం. పలానా దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది, మరి కష్టాలు తీరిపోతున్నాయి అని ఎవరైనా చెప్పగానే వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంటాం. స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి ఉండము, మారిపోతూ ఉంటుంది. స్వల్పమైనటువంటి ధరలకు విక్రయించేస్తూ ఉంటాము. మనం చూస్తుంటాము, డబ్బు కోసము మరి మారిపోయే వాళ్ళని చాలామంది మనం చూస్తుంటాము. ఈ విధంగా సోదరులారా, విశ్వాసాన్ని కొద్దిపాటి ధరకు విక్రయించేస్తూ ఉంటాము. మరి వాళ్ళ గురించి దైవం చెప్తున్నాడు, ఇటువంటి వారికి పరలోకంలో ఏ మాత్రం కూడా భాగం ఉండదు. ప్రళయ దినాన అల్లాహ్ వారిని ఇంత మాత్రం కూడా పలుకరించడు, వారి వైపు చూడడు. అంతేకాదు వాళ్ళను పరిశుద్ధులుగా చేయడు. ఎందుకంటే తమ విశ్వాసాన్ని వాళ్ళు స్వల్పమైనటువంటి ధరలకు అమ్మేసుకుని ఉంటారు. కాబట్టి సోదరులారా, మనిషిని మరి సాఫల్యానికి చేర్చేది అతని విశ్వాసమే. ఆ విశ్వాసం కూడా ఎలాగే ఉండాలి అంటే, భవనానికి పునాది ఎంత బలంగా ఉంటుందో అదేవిధంగా అతని జీవితంలో కూడా ఆ విశ్వాసము బలంగా ఉండాలి. ఏ విశ్వాసము? ఈ సృష్టికి ప్రభువు ఒక్కడే, ఆయనకు సాటి సమానము లేరు, ఆయన మనిషి కాడు,
ఆయన మానవుని వలె మరి ఈ విధంగా బలహీనతలో లేనివాడు అని విశ్వసించడమే నిజమైనటువంటి విశ్వాసము. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో అల్లా మరి మన అందరికీ కూడా ఈ విషయాలు చక్కగా అర్థమయ్యేలాగా, వీటిని ఆచరించేలాగా దైవం అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.